నేను సాఫ్ట్వేర్ జాబ్ మానేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ప్లే బటన్స్ తెచ్చుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఎంత యూట్యూబ్ లో సక్సెస్ అయినా ఒక విషయంలో మటుకు నాకు తెలియని బాధ అలాగే ఉంది. చిన్నప్పుడు మా డాడీ నాకు ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ వస్తే కంప్యూటర్ కొంటా అన్నారు. ఇప్పుడు దాకా సరిగ్గా చదవని నేను కంప్యూటర్ కోసం ఎంతో కష్టపడి చదివి సెకండ్ అయితే తెచ్చుకున్నాను. సెకండ్ తెచ్చుకున్నా కాబట్టి సెకండ్ హ్యాండ్ లో కంప్యూటర్ కొంటానని కొన్నారు. నాకు కంప్యూటర్స్ అంటే అంత పిచ్చి. అండ్ ఆ పిచ్చితోనే కంప్యూటర్స్ మీద నాలెడ్జ్ ని పెంచుకుని సాఫ్ట్వేర్ జాబ్ కూడా తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ నాలెడ్జ్ అంతా కూడా వృధా అయిపోతుందని బాధపడుతూ ఉన్నాను. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు నేను టెక్ పేజ్ ని స్టార్ట్ చేసి నా నాలెడ్జ్ ని షేర్ చేయకూడదు అని. కానీ మనసులో ఏదో భయం, సక్సెస్ అవుతానా లేదా అని. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేసి ఎలాగైనా సక్సెస్ అవుదాం అని చెప్పేసి ఫిక్స్ అయితే అయ్యాను. ఎందుకంటే నా లైఫ్ లో రిలేటివ్స్ నన్ను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారంటే ఏదో పెట్టు ముందు కూర్చొని ఏం చేస్తారో అని డిస్కస్ చేసిన రోజులు ఉన్నాయి. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారంటే సక్సెస్ అవ్వరా అని ఫ్రెండ్స్ నా మీద నమ్మకం పెట్టుకోలేని రోజులు కూడా ఉన్నాయి. అలా ఆ రోజులన్నిటిని నేను గుర్తుపెట్టుకుని ఆగుంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. ఫెయిల్యూర్ అయినా పర్లేదు, ఇంకా ముందుకు సాగుదాం అని నేను రూమ్ కూడా రెంట్ కి తీసుకున్నాను. ఈ సింగిల్ రూమ్ అయితే గనక తీసుకున్నాను. ఇప్పుడు ఈ రూమ్ ని మొత్తం అంతా కూడా టెక్ స్టూడియో కింద మార్చబోతున్నాను. రాబోయే రోజుల్లో ఈ రూమ్ కి చేసే ప్రతి ఒక్క మార్పుని నేను రీల్ కింద చేసి పెడతాను. నా యొక్క జర్నీలో భాగం అవ్వాలనుకుంటే, నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఫాలో చేయడం మటుకు మర్చిపోద్దు.